మన ప్రవర్తనను మనము సరి చేసుకుందాం. మన ప్రవర్తన అంతటిని ఆ దేవుని స్వాధీనమునకు అప్పగించుకుందాం. ఎప్పుడైతే మనము మన ప్రవర్తన సరి చేసుకుంటామో అప్పుడు దేవుని యొక్క దయా కనికరము పొందడానికి వీలు పడుతుంది. ప్రియులారా, మరి జక్కయ్య ఏ విధంగా అయితే తన ప్రవర్తనను సరి చేసుకున్నాడో, మరి అన్యాయము చేసి మోసము చేసి ఏ విధంగా సంపాదించుకున్నాడో వాటన్నిటిని కూడా యేసు పాదముల యొద్దకు వచ్చి తన ప్రవర్తనను సరి చేసుకుంటున్నాడు. అయ్యా, నేను ఎవరికైతే మోసం చేసినానో, ఎవరికైతే అన్యాయము చేసినానో, ఎవరికైతే నేను వారి యొద్ద నుండి అన్యాయంగా తీసుకున్నాను, ఇదిగో ప్రభా, వారికందరికీ కూడా నేను 4 అంతలుగా మరలా చెల్లిస్తానని ఎప్పుడైతే తను ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తన ప్రవర్తనను సరి చేసుకున్నాడో అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు అబ్రహాము మరి సంతానమే అంటున్నాడు, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. మరి మనము కూడా ఈ విధముగా జక్కయ్య వలె మనము చేసినటువంటి మన పాపములు, దోషములు, అన్యాయము, అక్రమము, మోసము ఇవన్నీ కూడా మనము కూడా ఒప్పుకున్నట్లయితే ఇదిగో మన ఇంటికి కూడా రక్షణ కలుగుతుంది.